మన కార్ యాక్సెసరీస్ లో GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గురించి మీరు వినే ఉంటారు. అయితే ఇప్పుడు మన కార్ కోసం GPS ని సెపరేట్ గా కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన మొబైల్లోనే GPS ఉండేటట్టు తయారు చేశారు సాట్నెట్ వారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఆటో న్యూస్ లో. Hi, my name is Rajendra Prasad. I'm in charge of SAT navigation line of business, and I look after the navigation and telematics. Here I'm going to introduce a product which is the SatGuide, India's first in-vehicle navigation system. This is a device which we have already launched in the market, and this device is coming from a Mayo, which is a Taiwan-based company, and I'm going to explain how GPS is going to work. ఫస్ట్ మ్యాప్స్ అనేది ఫస్ట్ 6 సిటీస్కి డిజైన్ చేసాము. హైదరాబాద్, ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరు అండ్ పూణే. అండ్ మాకు ఆల్ ఇండియా రోడ్ నెట్వర్క్ కూడా ఉంది. టూరిస్ట్ కానీ ఎవరైనా పర్సన్ మ్యాప్ డేటాబేస్ కొన్నారనుకోండి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ట్రావెల్ చేయొచ్చు. సో ఆల్ ఇండియా డేటాబేస్ టర్న్ బై టర్న్ డ్రైవింగ్ డైరెక్షన్ ఉండదు. అదే సిటీ లెవెల్ మ్యాప్స్ అయితే డీటెయిల్గా మీకు టర్న్ బై టర్న్ డ్రైవింగ్ డైరెక్షన్స్ ఉంటుంది. సో మ్యాప్ డేటాబేసెస్ డీటెయిల్స్లోకి వస్తే POI కాన్సెప్ట్ అంటే పాయింట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ద్వారా మేము లాంచ్ చేసాము. ఇది అంటే పర్సన్ ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ని దగ్గరికి రీచ్ అయ్యేటట్టుగా మేము డిజైన్ చేసాము. సో సాఫ్ట్వేర్ డిజైన్ చేసాము, ప్లస్ మ్యాప్స్ కూడా డిజైన్ చేసాము. ఈ డివైస్లో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మొబైల్ 5 లోడ్ చేసామండి. నావిగేషన్ అప్లికేషన్ ఇక్కడ మీకు ఐకాన్ డెస్టినేటర్ అనే ఐకాన్ ఉందండి. సో ఇది క్లిక్ చేయగానే మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ డిసగ్రీ అని అడుగుతుంది. సో ఇక్కడ బేసికల్గా ఏం చేసామంటే SatGuide ఇండియాస్ ఫస్ట్ నావిగేషన్ సిస్టమ్. సో డిస్క్లైమర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసాము. ఇక్కడ అగ్రీ అన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక బేసిక్ మ్యాప్ వస్తుంది. దీంట్లో మీకు 3 ఫీచర్స్ ఉన్నాయి. డెస్టినేషన్ అనే ఫీచర్, సెకండ్ వచ్చేసి ఆప్షన్ అనే ఫీచర్, థర్డ్ వచ్చేసి సెట్టింగ్స్ అనే ఫీచర్స్. సెట్టింగ్స్ అనే ఫీచర్స్ బేసికలీ ఏంటంటే GPS సెట్టింగ్స్ మొత్తం. అందులో మీరు GPS సిగ్నల్స్ వస్తున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి క్లియర్గా ఇందులో ఐకాన్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి డెస్టినేషన్. నేను పలానా చోటుకి వెళ్ళాలి అని అనుకుని డిసైడ్ చేసినప్పుడు POS అనే ఆప్షన్ ఐకాన్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ 24 కేటగిరీస్, ఎయిర్లైన్స్, ATM సెంటర్స్, బ్యాంక్స్, బస్ స్టేషన్స్, బిజినెస్, సినిమా హాల్స్ ఇవన్నీ మీకు లిస్ట్ అవుతాయండి. 24 కేటగిరీస్ మొత్తం డేటాబేస్లో ఉంటుంది. నేను ఒక హాస్పిటల్ అనే కేటగిరీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ పైన టాప్ రైట్లో మీకు ఐటమ్స్ అనే లింక్ ఉందండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మొత్తం హాస్పిటల్స్, ఆ సిటీలో ఏమైతే హాస్పిటల్స్ ఉన్నాయో కంప్లీట్ లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక హాస్పిటల్ అపోలో ఎమర్జెన్సీ హాస్పిటల్ హిమాయత్ నగర్ సెలెక్ట్ చేశానండి. కింద బాటమ్ లెఫ్ట్లో నావిగేట్ అనే బటన్ క్లిక్ చేశాను. సో మీకు మెసేజ్ వస్తుంది, డ్రైవ్ కేర్ఫుల్లీ అనే మెసేజ్ వస్తూ మీకు బ్లూ లైన్లో మీకు ఎలా వెళ్ళాలి టర్న్ బై టర్న్ డ్రైవింగ్ డైరెక్షన్స్ మీకు కంప్లీట్గా చూపిస్తుంది. పైన మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉందండి. అది మీరు స్ట్రైట్గా వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, నెక్స్ట్ రైట్ తిరగాల అవన్నీ మొత్తం చూపిస్తుంది. కింద మీకు సిగ్నల్స్ అక్వైర్డ్ అయ్యాయా లేదా మెసేజ్ వస్తుంది. ఇంకా ఎంత డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేయాలి కంప్లీట్గా మీకు స్క్రీన్లో. ఈ డివైస్ హై అండ్ మోడల్, ప్రైస్ వచ్చేసి 29,990 ప్లస్ ట్యాక్సెస్. సో 29,990కి యూ విల్ హ్యావ్ నావిగేషన్ అండి, ప్లస్ మొబైల్ ఫోన్ అండ్ కెమెరా ఇన్ బిల్ట్, అండ్ ఆల్సో మీరు మెయిల్స్ చెక్ చేసుకుంటారు. సో GPRS కనెక్టివిటీ ఉంటే మెయిల్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం వీడియో కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు.